హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను. ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. చక్కగా వచ్చింది కదా కట్ వర్క్ అనేది. సో, ప్రతీది పాయింట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ప్రతి పాయింట్ స్కిప్ చేయకండి వీడియోని. ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్‌ని, లైనింగ్ క్లాత్‌ని గమ్ పెట్టి జాయిన్ చేశాను. నేను నెక్‌కి పైపింగ్ వేసేస్తున్నానండి. వేసిన తర్వాత ఫ్రంట్‌లో నేను ఒక చిన్న బోర్డర్ అయితే జాయిన్ చేస్తాను. ఇక్కడ స్టార్ నెక్ కదా, మీరు ఏం చేయాలంటే ఇలాగ క్రాస్‌గా వీడియోలో చూపించినట్టు నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఆ కర్వ్ తిరిగిన చోట అంటే ఆ షేప్ స్టార్ షేప్ వచ్చిన చోట చిన్నగా లైట్‌గా ఫ్రిల్ పెడితే మీకు అక్కడ షేప్ అనేది హైలైట్ అవుతది. చిన్న టక్ కూడా పెట్టేసుకోండి ఇక్కడనే. తర్వాత వచ్చేసి 12వ నంబర్ థ్రెడ్ తీసేసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డ్ చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడాలండి. ఇలా థ్రెడ్ పక్కనే గట్టిగా ఫోల్డ్ చేయండి. లూజ్ రాకుండా అనమాట. అంటే థ్రెడ్‌కి క్లాత్‌కి మధ్యలో గ్యాప్ వస్తే లావుగా వస్తుంది. అంటే మీరు ఎంత సన్నగా థ్రెడ్ తీసుకున్నా కూడా మీకు అదే ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తది. అందుకని చెప్పేసి మీరు ఏం చేయాలంటే బాగా లోపలికి ఫోల్డ్ చేసుకోండి. ఇలా మొత్తం కూడాని ఇలా నీట్‌గా ఇలా ఫోల్డ్ చేసేసుకుని సూదిని కిందకి దింపి ఇలా పాదాన్ని పైకి లేపి ఇలాగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ను కూడా కట్ చేసేయండి ఇలాగా. ఇంక దీని పక్కన కుట్టు వేసేస్తాను ఇంకా హెమ్మింగ్తో పని లేకుండా. దీన్ని కూడా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకైతే లేపాలి. సో, అయిపోయింది. ఇక్కడ కూడా నీట్‌గా ఇలా కట్ చేసేయండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ కదా, మనం ఒక ఇలాగ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే. రెండోది కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఇలాగా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి. అంతకంటే ముందు మనం అది జాయిన్ చేయాలి కదా బార్డర్ అనేది. అందుకనే మీరు ఏం చేయాలంటే ఆ బార్డర్ని రెడీ చేసి పెట్టుకోండి. ఇలా ఉంది కదా, సో నాకు ఎంత కావాలో అంత తీసుకుంటాను. ఇలాంటి బోర్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు నెక్ విడ్త్ అనేది చాలా బ్రాడ్గా ఉండాలి. అంటే బోట్ నెక్ బ్లౌజులకి అయితే బాగా సెట్ అవుతుంది. బోట్ నెక్ అయితే మనకి నెక్ విడ్త్ ఎక్కువ వస్తుంది కదా, సో ఇది కూడా నెక్ విడ్త్ ఎక్కువ ఉన్న వాటికే బాగుంటుంది అనమాట. కానీ కస్టమర్ వేయమన్నారని చెప్పేసి వేస్తున్నాను. ఇలాంటి వాటికి అన్నీ కూడా నెక్ బ్రాడ్గా ఉండాలి. బోట్ నెక్లకు మాత్రమే బాగుంటుందండి. లేదంటే నార్మల్ డీప్ నెక్లకైనా వాడుకోవచ్చు, కానీ మీకు ఏంటంటే కొంచెము నెక్ అనేది వెడల్పు ఉండాలన్నమాట. ఇలా వీడియోలో చూపించినట్టు ఒరిజినల్ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని రెండింటిని తీసుకున్నాను. లేదంటే మనకి ఫోల్డింగ్ అనేది అయిపోతుంది అనమాట. కొంచెం దల్సర్గా ఉంటుంది ఇలాగ చేసుకుంటే. ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోయి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. ఇక్కడ కూడా ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా ఉల్టా తిప్పేసుకోవాలన్నమాట. ఉల్టా తిప్పుకుంటానికే నేను ఇలాగా ఒక సంచిలాగా రెడీ చేస్తున్నాను. పోగులు బయటికి రావండి. లేదు అనుకుంటే మీరు అటు ఇటు బోర్డర్స్ ఉన్నాయి కదా, అది ఫోల్డ్ చేసి కుట్టేసుకోవచ్చు. అది కూడా పెద్ద ప్రాబ్లం ఏమి కాదు. ఇదొక మెథడ్, అదొక మెథడు. రెండిట్లో ఏ మెథడ్ అయినా బాగానే ఉంటుంది. ఇది కొంచెము స్ట్రాంగ్గా ఉంటుందండి. అంటే పైకి ఎత్తినట్టు అలా రాకుండా ఉంటుంది అనమాట. అందుకు నేను ఇలా చేశాను. సో, ఇదంతా ఇలా ఓపెన్ చేసేసుకుని ఐరన్ చేసేసుకుంటే అలాగ స్టిఫ్గా నిలబడి ఉంటుంది. క్యాన్వాస్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు. ఇలా చక్కగా పెట్టేసుకోండి. ఇలా మొత్తం కూడాని ఇలా మొత్తం ఓపెన్ చేసేసుకుని ఇదంతా కూడా ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేసేసుకుంటే చాలా చక్కగా నిలబడుతుంది. నేను ఐరన్ చేసుకొస్తాను. చూడండి, ఐరన్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి పెట్టేసుకుని ఇలాగ వీడియోలో చూపించినట్టు కొంచెం క్రాస్గా కావాలంటే క్రాస్గా, స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. యాక్చువల్గా ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర కుట్టు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో అంటే కట్ చేసి పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా పాదం ఇంచు డిఫరెన్స్ తోటి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. అంతే. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. నెక్స్ట్ వచ్చేసి
ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా వేసేసుకోండి. రెండో సైడ్ కూడా అంతేనండి, సేమ్ ఇలాగే నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేయండి ఇలాగా. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి. ఇలాగ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాటు, ఆ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి. ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజా పట్టి, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అండి. ఇలా స్ట్రేట్గా చూసుకోండి. అడుగు భాగంలో పెట్టేసుకోండి. నా దగ్గర క్లాత్ లేదని కాబట్టి ఓన్లీ లైనింగ్ క్లాతే పెడుతున్నాను. 3 ఇంచులు వెడల్పుతో తీసుకున్నాను. ఇలా ఉక్సు పట్టి కాజా పట్టి కోసం అయితే మీరు ఇలాగే కుట్టాలి. కాజా పట్టి ఏమో అడుగు భాగం నుంచి పెట్టుకుని 3 ఇంచులు వెడల్పు తీసుకోవాలి. అదే ఉక్సు పట్టి అయితేనేమో 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ తీసేసుకోండి. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని సూదిని కిందకి దింపి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని లోపలికి ఫోల్డ్ చేసుకోండి. చక్కగా నీట్గా ఇలాగా వీడియోలో చూపించినట్టు సూదిని కిందకి దింపుతూ కార్నర్ దగ్గర కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి. మళ్ళీ ఇంకో కుట్టు అనేది వేసేసుకోండి, ఇటువైపు పెట్టేసుకొని. అంతే, ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. కరెక్ట్గా వచ్చింది చూడండి. ఇంతే కావాలి వాళ్ళకి. సో కింద ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చిందేమో చూద్దాం. ఏం రాలేదు. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అండి. ఈ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతే. నడుము దగ్గర ఈక్వల్గా షోల్డర్కి తిన్నగా. ఇక్కడ కూడా అంతే, నడుము దగ్గర ఈక్వల్గా షోల్డర్కి తిన్నగా. ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ మీద ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా పెట్టేసుకుని ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చిందేమో చూసుకోండి. నాకేం రాలేదు. ఈ వెనకాల కూడా పైపింగ్ అయితే వేసేసుకోవాలి. 12వ నెంబర్ థ్రెడ్తో వేసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఈ కార్నర్స్ దగ్గర నేను చూపిస్తున్న ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. ఇక్కడ కార్నర్కి వచ్చేసరికి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి. ఇలాగా లేపేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకుని ఇటు కూడా తిప్పేసేయండి. ఇలాగా తిప్పేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా మొత్తం కూడాని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇంకా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలాగ మొత్తం కూడాని. ఇప్పుడు 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి. ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా లోపలికి బాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చక్కగా థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి. ఇలాగా మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి. ఇలాగా మరి ఇటువైపు కూడా వచ్చేసేయండి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. అయిపోయిందండి. రెండో వైపు కూడా స్టిచ్ వేసేయండి. ఈ సైడ్కి ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో.
నెక్స్ట్ షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం. నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ కూడా అంతే. ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసేయండి. తర్వాత ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉన్నాయి కదా, జాయిన్ చేసుకుందాం. ఇప్పుడైతే నడుము దగ్గర కూడా పట్టి అతికేసుకుందాం. అతికేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ని ఎలా రెడీ చేసుకోవాలో కూడా చూపిస్తాను. స్కిప్ చేయకండి వీడియోని, చాలా ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా క్యాన్వాస్ అయితే ఉండాలి. క్యాన్వాస్ లేకపోతే మాత్రం అసలు మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. క్యాన్వాస్ మీకు ఎక్కడైనా దొరుకుతుందండి, బయట అయినా, లేదంటే మనకి ఆన్లైన్లో, ఈ మధ్య ఆన్లైన్లో కొంచెం తక్కువ దొరుకుతున్నాయండి. అంటే మనకి ఆఫర్స్ ఇస్తున్నారనమాట. ఇలాగా ఫ్రంట్ పార్ట్లో కూడా పట్టి అనేది అతికేసుకోండి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకుని, ఇప్పుడు నేనైతే ఒక 2 ఇంచుల వెడల్పుతోటి క్యాన్వాస్ తీసుకున్నాను. ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు, అదేవిధంగా కట్ వర్క్ కోసం నేను ఒక 1/2 ఇంచ్ వరకు అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను. కట్ వర్క్ అది షేప్ రావాలి కదా, అందుకుని ఇలాగా. ఇప్పుడు నా దగ్గర కట్ వర్క్ స్కేల్ ఉంది, కానీ ఆ స్కేల్తో చేస్తే ఏంటంటే కొంచెం పెద్దగా వస్తుంది. వీళ్ళకి చిన్నగా కట్స్ కావాలన్నారు, అందుకని ఒక మూత తీసేసుకుని ఇలాగా ఎక్కడైతే స్టార్ట్ చేసినా అక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి స్టార్టింగ్ లాగా ఇలాగా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. చిన్న చిన్న కట్స్ కావాలన్నారు, అందుకుని ఇలాగ మొత్తం కూడా అయిపోయింది. ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలాగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ కార్నర్కి వచ్చేసరికి కొంచెం నీట్గా ఇలా కట్ చేయండి. నేను వీడియో ఫాస్ట్గా పెట్టాను, నేను స్లోగానే కట్ చేశాను. 2 కలిపి నేను పిన్స్ పెట్టేసుకున్నానండి. నాకు 2 హ్యాండ్స్ కావాలి కదా, అందుకుని ఇలా మొత్తం కూడా అంతే. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఒకవైపు గమ్ ఉంటుంది, ఇంకోవైపు ఉండదు. ఇప్పుడు ఏం చేయాలంటే లైనింగ్ క్లాత్ ఉన్నది కదా, దీని మీద కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలాగా కొంచెం ఒక 1/4 ఇంచ్ అంతా ఖర్చు వదిలేసి పెట్టుకోండి. మనకి కుట్టడానికి ఉండాలి కదా ప్లేసు, అందుకుని. హీట్లో ఉండాలి ఐరన్ బాక్సు. హీట్లో ఉంటే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట, లేదంటే ఊడిపోతుంది. ఎంత మనం హీట్లో పెట్టి ఐరన్ చేసుకుని ఒక కుట్టు అయితే వేసుకోవాలి. నేనైతే ఈ 2 వైపులా కూడా కొంచెం ఖర్చు అయితే ఉంచాలండి, ఓకేనా. కుట్టుకుండానికి వీలుగా కావాలి కదా, అందుకుని. ఇక్కడ కూడా ఐరన్ చేసేసేయండి. ఇలా మొత్తం ఐరన్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ అయితే ఒక లైన్ వైపుకి ఒక కుట్టు వేసేస్తున్నాను. లైనింగ్ క్లాత్ పైన, ఒరిజినల్ క్లాత్ కింద ఉంది, అంటే జరగకుండా అనమాట. సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలాగా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. సూదిని కిందకి దింపాలి, పాదాన్ని పైకి లేపాలి. ఇలాగా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపితే మీకు అక్కడ కట్ వర్క్ అనేది షేపు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళండి. 2వ హ్యాండ్ నేను షార్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు వచ్చేసి ఆ కట్ షేప్ వచ్చింది కదా, అక్కడ కొంచెం ఖర్చు పెట్టుకుని మీరు కట్ చేసుకోవాలి. ఖర్చు ఉండాలండి, లేదంటే మన కుట్టు అనేది కట్ అయిపోతుంది. ఇటు సైడ్ కూడా అంతే. ఇలాగా తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసేయండి. ఇక్కడ నాకు విడిపోకుండా ఉండడానికి వాష్ చేసిన తర్వాత కూడా నేనైతే కుట్టు వేస్తాను క్యాన్వాస్ మీద. ఇప్పుడు చక్కగా ఇలా ఓపెన్ చేసుకోండి, చాలా చక్కగా వస్తుంది. కట్స్ దగ్గర ఏమో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇంకో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఐరన్ చేసుకున్నారంటే చాలా బాగా వస్తుందండి. చిన్న చిన్న కట్స్ కావాలన్నారు, అందుకుని చూసారా ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా జాయిన్ చేసేస్తాను ఇదంతా.
కట్ చేసిన క్లాత్ని పక్కన మళ్ళీ అతుకులు వేసుకుంటాను. ఇక్కడ కట్ చేసిన పీస్ ఉంది కదా, ఇది కూడా అతుకులు వేసేసుకుంటాను. మిడిల్లో చిన్న టక్ పెట్టేసుకొని దీనిపైన ఇలా పెట్టేసుకొని నీట్గా కుట్టేసుకుంటాను. ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇలా ఓపెన్ చేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలాగా. సో ఫైనల్గా అయితే అయిపోయింది. రెండు కూడా అలాగే రెడీ చేసేసుకోండి. ఐరన్ చేయాలి, ఐరన్ చేస్తేనే లుక్ బాగుంటుంది. చూసారా ఐరన్ చేసిన తర్వాత ఎలా ఉందో. నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్కి జాయిన్ చేసేద్దాం. ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకొని ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి, బ్యాక్కి బ్యాక్ రావాలి, ఇటువైపుకి ఇలాగనమాట. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు వేసేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అనమాట. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్, ఇటు సైడ్ కూడా అంతే. ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతే. ఇప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, హ్యాండ్ లూజు ఫస్ట్, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఆర్మ్ లూజ్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా, 8 మీద ఒక గీత ఎంత వచ్చింది, అయినా సరే ఆది బ్లౌజ్ నుంచే తీసుకోవాలి. ఇలా పెట్టేసుకోండి. కరెక్ట్గా వచ్చేసింది చూసారా. మనం ఎలాగైతే కటింగ్లో మార్కింగ్ వేసుకున్నామో అలాగే వచ్చేసింది. తర్వాత నడుము దగ్గర కూడా అంతే. ఇలా నడుము దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్, మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలాగా. అంటే కార్నర్కి ఇంకో కుట్టు వేసేసుకోండి. ఇలా కార్నర్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. రెండోది కూడా అంతేనండి. రెండోది కూడా హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. నేను మొత్తం కూడా ఓవర్లాక్ చేసేసాను. ఇక్కడ ఒక ఆర్మ్ లూజు, ఇదొక హ్యాండ్ లూజు. ఖర్చు అంతా కూడా చంక దగ్గర ఖర్చు అంతా కూడా పాదం వైపుకి ఉండాలి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. మళ్ళీ ఇక్కడ కూడా అంతే. సైడ్కి ఒక స్టిచ్ వేసేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. అంతేనండి. చూసారా ఎంత సింపుల్గా ఉందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. కటింగ్ వీడియో కూడా ఉంది చూడండి.